ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. ఈదురుగాలులు, వడగండ్ల వాన ధాటికి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి కన్నెర్ర చేయడంతో కోయడానికి సిద్ధంగా ఉన్న పంట చేతికందకుండా పోయింది. అనంతపురం జిల్లాలో 140 హెక్టార్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 415 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, కర్బూజా, మునగ, తమలపాకు రైతులు భారీగా నష్టపోయారు. వడగళ్ల తీవ్రతకు డ్రిప్ పైప్లైన్లకు రంధ్రాలు పడి పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. వరుస సెలవులు రావడంతో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయడంలో జాప్యమవుతోంది. నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. నా పేరు కె నరేష్ కుమార్. నేను ఇక్కడ కూడేరు రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకునిగా పనిచేస్తున్నాను. అకాల వర్షాలు మరియు తీవ్రమైన తుఫాన్ గాలుల వల్ల కూడేరు గ్రామంలో దాదాపు 100 ఎకరాల వరకు అరటి పంటను ఈ విధంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటిదాకా కూడేరులో దాదాపు 350 ఎకరాలకు పైగా అరటి సాగులో ఉన్నది. అన్ని రకాలతో పాటు ఇక్కడ యాలక్కి రకం వీళ్ళు రైతు సాగు చేయడం జరిగింది. మిగతా రకాలతో పోలిస్తే దీనికి కొంచెం ఖర్చు ఎక్కువ, మార్కెట్ లో కూడా దీని వాల్యూ ఎక్కువ. కాకపోతే ఈ మొన్న కురిసినటువంటి ఈ గాలుల వల్ల ఈ రకంగా పంట మధ్యలోనే వాళ్ళు నష్టపోవడం జరుగుతోంది. అంటే 50,000కు పోవాల్సినటువంటి టన్ను రేటు ఇప్పుడు దాదాపు దాంట్లో సగం రేటు కూడా వ్యాపారస్తులు తీసుకోవడం లేదు. వడగళ్ళు, ఈదురుగాలు, వర్షము రావడంతో జిల్లాలోని ప్రధాన పంటలైన నష్టానికి గురైనాయి. మామిడిలో 133 హెక్టార్లు, 150 హెక్టార్లు చీని, 67 హెక్టార్ల అరటి, మిగతా పంటలు దాదాపు ఒక 30 హెక్టార్లలో మునగ, మస్క్ మిలను, వాటర్ మిలను, టమోటా వంటివి డ్యామేజ్ కావడం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన మీదట ఎన్యూమరేషన్ రిపోర్టు 2 రోజుల ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని రిపోర్ట్స్ను సమర్పించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.